మరి ఇప్పుడు దీంట్లో నేను ఇంకొకటి విన్నాను అంబేద్కర్ గారిది. అంటే వీళ్ళు స్టేజ్ పైన రకరకాలుగా చెప్తుంటారు. అంబేద్కర్ మైక్ ఇచ్చిరంటే చంపేస్తారండి బాబు. అట్లా అంటారా? అయితే మా అంబేద్కర్ గారు 50,000 పుస్తకాలు చదివారు. చదివి నిజంగా వాళ్ళు తెలిసి అంటారు, తెలియక అంటారు. ఎందుకంటే వాళ్ళందరూ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కొందరు వందల మంది జనాలు కూర్చొని ఉంటారు కాబట్టి ఈ రోజు దానికి అపోజిషన్ ఏం మాట్లాడతారు. లండన్ లో యూనివర్సిటీలో లేదా కొలంబో యూనివర్సిటీ యూఎస్ ఏదో యూనివర్సిటీ పేరు చెప్తారు. చెప్పేసి అన్ని 50,000 పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ అసలు అమెరికాలో అంబేద్కర్ ఉన్న సంవత్సరం ఏంటి సార్? 5 సంవత్సరాలు. 4.5 years to 5 years. 1913 లో పోయింది సార్. 1913 లో పోయిండు. 1960 లో లండన్ వెళ్ళిపోయిండు. 13, 14, 15, 16 4 సంవత్సరాలు 50,000 పుస్తకాలు ఎవరు సార్ చదివేటోడు? అంటే రోజుకు 32 పుస్తకాలు చదవాలి. ఒక్కొక్క పుస్తకం 1000 పేజీలు ఉంటుంది. రోజుకు 32 పుస్తకాలు చదువుతాడు. ఒకప్పుడు 1000 పేజీలు ఉండే గంటకు పుస్తకం మెడికల్ అవుతుంది. ఇంపాసిబుల్. అది పొద్దున్న లేవాలా, పడుకోవాలా, పొద్దున్న లేవాలా, కడుక్కోవాలా, కాలకృత్యాలు చేసుకోవాలా, తినాలా, కాలేజ్ పోవాలా, కాలేజ్ ఎందుకు పోయినా రీసెర్చ్ చేయాలా, ఈ రీసెర్చ్ సంబంధించిన పనులు చేసుకోవాలా, తర్వాత వీటి మీద పడాలని. మరి లండన్ లో కూడా ఉన్నాడు కదా. అమెరికా 4 సంవత్సరాలు, లండన్ లో 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు చదివి ఉండొచ్చు కదా. ఆడగూడంతే లేదంటారా? ఆడగూడు అమెరికా అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ ఎక్కడ పోయింది? లండన్. 2017 లో లండన్ లో ఉన్నాడు. 16 లో వెళ్ళిండు. 17 లో మళ్ళీ ఇండియా వచ్చిండు. వచ్చి మళ్ళీ 20 లో వెళ్ళిండు. 20, 21, 22, 23 లో మళ్ళీ రిటర్న్ వచ్చిండు. మళ్ళీ 4 సంవత్సరాలు. అంటే అప్పుడు 1 సంవత్సరము, ఇప్పుడు 3 సంవత్సరాలు. ఎన్నైనాయి? 4 సంవత్సరాలు అయింది. ఈడైనా 50,000 పుస్తకాలు ఎట్లా చదువుతారు సార్? సాధ్యమేనా? 4 సంవత్సరాల్లో 50,000 పుస్తకాలు చదవాలంటే రోజుకు 30 పుస్తకాలు చదవాలి. ఏ మనిషి సార్ రోజుకు 30 పుస్తకాలు చదువుతారు? అంటే ఒక 1000 పేజీలు అనుకోండి, 30 ఇంటూ 1000 అంటే 30,000 పేజీలు. రోజుకు 30,000 పేజీలు చదివి మొన్నగాడు ఎవడ ఉన్నాడా? అంటే ఉన్నారు సార్. రోబో సినిమా ఉంది, శంకర్ సినిమా, అదైతే. ఓకే. ఇంకోటి నేను ఈయనని అడిగాను, రాజేష్ గారిని అడిగా, ఇంకా వేరే వాళ్ళని అడిగా, కానీ నేను ముందుకు ఇంటర్వ్యూకి వచ్చింది ఏంజల్ రాజేష్ ఒకడు. అంబేద్కర్ గారు డిగ్రీలు ఎన్ని? స్టేజ్ మీద మాట్లాడింది 32 డిగ్రీలు అని మాట్లాడినావు. నిజంగా డిగ్రీలు ఎన్ని ఉన్నాయి? ఇదే క్వశ్చన్ అడిగాను. ఆ డిగ్రీలు దాని పేరు మీరు కూడా వీడియో చేశారు నా వీడియో పైన. డిగ్రీలు గౌరవప్రదంగా ఇచ్చినాయా, చదివి ఇచ్చినాయా అంటే? లేదండి మా అంబేద్కర్ గారు. దానికి సమాధానం అని మీరన్నా చెప్పగలరా? దానికి ప్రాబ్లం ఏంటంటే మా అంబేద్కరిస్టులకు మెయిన్ టార్గెట్ ఏంటంటే అంబేద్కర్ని హీరో చేయాలి. ఓకే. ఏమైనా సరే ఎవరిని జీరో చేసినా పర్లేదు, అంబేద్కర్ని హీరో చేయాలి, సూపర్ స్టార్ చేయాలి. చేద్దాం అనుకుంటే వాస్తవాలు ఉంటాయి కదా, స్టడీస్ ఉన్నాయి కదా, చరిత్రలు ఉన్నాయి కదా. చెప్పరు వాళ్ళు. ఎవరు సార్ ఇంతవరకు అంబేద్కర్ 60 డిగ్రీలు ఉందంటే ప్రతి ఒక్కరు 70 సంవత్సరాలు నమ్మినాం. ఇవాళ అడుగుతున్నాం ప్రశ్నలు. ఈ 70 సంవత్సరాలు ఎందుకు అడగలే? ఈ 70 సంవత్సరాలుగా ఎవడు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయాలని చెప్పి ఎందుకు అడగలేదు? ఇవాళ అడుగుతున్నాం మనం. అరే అంబేద్కర్ రాజ్యాంగం వద్దండి అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ మనం పుస్తకాలు చదువుతున్నాం కాబట్టి. ఇంతకాలం ఎందుకు అడగలేదు అంటే నమ్మినాం మనము. ఇప్పుడు డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే చదువుకునే డిగ్రీలకు, గౌరవంగా ఇచ్చే డిగ్రీలకు తేడా తెలియకపోవడం. ఓకే. మనం కాలేజ్కి వెళ్తాం, ఏం చదువుకున్నాం అంటే నేను పీజీ చేసినా అంటావు. ఎక్కడ చేసినావు అంటే పలానా యూనివర్సిటీలో, పలానా కాలేజీలో చదువుకున్నా అని చెప్తావు. చదువుకున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి, అర్థమైందా? అదే నేను ఒక సామాజిక సేవ చేసిన, ఏదో యూనివర్సిటీకి నచ్చింది. ఆ యూనివర్సిటీ వెళ్ళేసరికి ప్రసాద్ గారు మీరు హిందూ ధర్మం కోసం చాలా సేవ చేస్తున్నారండి, మీకు మేము మా యూనివర్సిటీ నుంచి ఒక డాక్టర్ డిగ్రీ ఇస్తాం, మేము ఒక డిగ్రీ ఇస్తాం మీకు అంటారు. తీసుకున్నా, అది నేను చదివినట్ట కాదు. ఆ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాదు. ఆ కాన్సెప్ట్ వాళ్ళకి అసలు అర్థం కాదు. మన దగ్గర మన ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ గారికి ఒక డాక్టర్ డిగ్రీ ఇచ్చింది. అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకున్నాడా? గౌరవంగా ఇచ్చిన డాక్టర్ డిగ్రీ అది. ఈయన కాలేజ్కి వెళ్ళి చదువుతున్న డిగ్రీలు కేవలం 5 మాత్రమే. ఎంఏ, ఓకే, ఎంఏ ఒకటి వేసిండు, పిహెచ్డి ఒకటి ఢిల్లీ, అది ఎంఏ కూడా యుఎస్ లో చేశారు, అక్కడ పిహెచ్డి ఒకటి. దాని తర్వాత లండన్ వచ్చారు, యూకే వచ్చారు, యూకేలో ఒకటి ఎంఎస్సి ఒకటి చేశారు, డిఎస్సి ఒకటి చేశారు, మళ్ళీ ఒక పిహెచ్డి, ఎంఎస్సి డిఎస్సి లా చేశారు. 5 అని చదువుకున్న డిగ్రీ.
కాలేజ్లోకి వెళ్ళి చదువుకున్న డిగ్రీలు 5. నేనేమంటానంటే ఇంటికి డిగ్రీ పీకేయాలి. ఎందుకు తీసేయాలి? ఎందుకు తీసేయాలంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. చెప్పండి. చాలా మంచి లాజిక్, ఇంతవరకు ఎవరికి తెలియదు ఇది. చెప్పండి. నేను ఆల్రెడీ వీడియో పెట్టా. అయితే ఇది ఏం చేస్తాడంటే అమెరికాలో ఉన్నప్పుడు పిహెచ్డి కోసం ఒక థీసిస్ రాశాడు అనమాట. థీసిస్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కాదు. నేను అడిగా థీసిస్ అని, నేను చదివాను అది థీసిస్. అప్పుడు ఏంటంటే మనం డాక్టర్ డిగ్రీ రావాలంటే ఒక థీసిస్ సబ్మిట్ చేయాలి. ఆ థీసిస్ ఏదైతే సబ్మిట్ చేశాడో, అమెరికాలో ఏదైతే థీసిస్ సబ్మిట్ చేశాడో అదే థీసిస్ ని టైటిల్ చేంజ్ చేసి దానికి టైటిల్ చేంజ్ చేసి లండన్ లో ఎంఎస్సి పట్టా కోసం ఒక థీసిస్ ని సబ్మిట్ చేస్తారు. అమెరికాలో ఇచ్చిన థీసిస్ ఏదైతే ఉందో దాని పేరు మార్చి లండన్ లో ఎంఎస్సి అనే డిగ్రీ కోసము ఒక థీసిస్ ని సబ్మిట్ చేస్తారు. థీసిస్ సేమ్, టైటిల్ చేంజ్, ఇక్కడ ఇంకో డిగ్రీ. సేమ్ థీసిస్ తోని 2 టైటిళ్లతోని 2 డిగ్రీలు తీసుకున్నాను. ఎథికల్ గా తప్పు కాబట్టి ఒక డిగ్రీతోని ఒక థీసిస్ తోని 2 డిగ్రీలు తీసుకోవడం తప్పు కాబట్టి ఈ చేసిన పొరపాట అది ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన వాంటెడ్ చేసిండా పొరపాటు చేసిండా నాకు తెలియదు. అది కానీ ఒకే థీసిస్ తో 2 డిగ్రీలు వచ్చినాయి కాబట్టి ఈ 2 డిగ్రీలు క్యాన్సిల్ చేయాలి ఎథికల్ గా. 5 దగ్గర 2 పోతే మిగిలినాయి 3. ఆయన చదువుకున్న డిగ్రీలు 3. మిగతా ఏమైనా డిగ్రీలు ఉంటే అవి గౌరవంగా యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేట్లు. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఏ ఇయర్ అన్నది 1913 నుంచి 1913 నుంచి 1923 మధ్య జరిగిన ఎడ్యుకేషన్ అన్నమాట. 1913 నుండి 1923 వరకు జరిగిన ప్రాసెస్. ఇందులో ఒక్కటి మాత్రం అమెరికాలో పిహెచ్డి వచ్చింది కదా, అది 1927 వచ్చింది. అది కూడా ఆయన ఇండియాలో ఉన్నప్పుడు అమెరికాలో డిక్లేర్ చేశారు. ఏది పిహెచ్డి. లండన్ లో ఎన్ని, అమెరికాలో ఎన్ని డిగ్రీ? లండన్ లో ఎంఎస్సి అనేది ఒక డిగ్రీ, ఒకటి లా, ఒకటి మన డిఎస్సి అన్న ఒకటి, అది పిహెచ్డి పట్ట అన్నమాట. 3 లండన్ లో, 3 అమెరికాలో ఎంఏ పిహెచ్డి ఒకటి, 2. లండన్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? నియర్లీ 4 years. 13, 14, 15, 16, 4 సంవత్సరాలు. అమెరికాలో 17 ఒకటి. అమెరికాలో ఇప్పుడు చెప్పింది 13, 14, 15, 16 అమెరికా. ఫస్ట్ పోయింది అమెరికా. లండన్ పోలే ఫస్ట్. 1913లో ఫస్ట్ పోయింది అమెరికా. 13, 14, 15, 16, 4 సంవత్సరాలు. ఈ 16లో లండన్ వచ్చేసిండు. 17 వాపస్ వెళ్ళిండు మళ్ళీ ఇండియా. ఎందుకు పోయిండు అంటే మళ్ళీ ఇక్కడ కూడా కుట్ర ఉంటుంది మా వాళ్ళు. చెప్పండి. ఇక్కడ ఏం కుట్ర అంటే, నిన్న మీ ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. ఆయన స్కాలర్షిప్ ని ఆయన మోసం చేశారు, ఆయన స్కాలర్షిప్ ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడాడు. రాంగ్ అండి. ఇది ఎంత దరిద్రుడు అంటే, వీడు ఏదన్నా చేయండి, ఆడు ఏదవా మా అంబేద్కర్ గొప్ప అంతే. సరే, అసలు అంబేద్కర్ కి ఆ రోజు మహారాజ్కి, బరోడా మహారాజ్కి జరిగిన అగ్రిమెంట్ ఏంటండి? 3 సంవత్సరాలు ఎడ్యుకేషన్. నువ్వు పీజీ పిహెచ్డి చేస్తావా, పిహెచ్డి చేసుకో, 3 లేదా 4 సంవత్సరాల అగ్రిమెంట్ అంతే. చేసుకుని వచ్చి ఏం చేయాలి తెలుసా? ఆయన విజ్ఞానాన్ని దేశానికి మంచిది కాదు అక్కడ అగ్రిమెంట్. నా ఆస్థానంలో నువ్వు పనిచేయాలి, ఎంప్లాయీగా పనిచేయాలి, కొన్ని సంవత్సరాల వరకు పనిచేసిన తర్వాత వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను స్పాన్సర్ చేశాను కాబట్టి నా ఆస్థాన జనాల కోసం నువ్వు పనిచేయాలి. నువ్వు 3 సంవత్సరాలు పోతావా, 4 సంవత్సరాలు పోతావు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కదా, అంతే అగ్రిమెంట్. అంతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ వచ్చేసాడు ఆయన. ఈయనేం చేసింది తెలుసా? 4 సంవత్సరాలు ఉండి 16వ సంవత్సరంలో అమెరికా నుంచి డైరెక్ట్ లండన్ వెళ్ళిపోయాడు. ఇండియాకి రాలే. డైరెక్ట్ లండన్ వెళ్ళిపోయి లండన్ లో లా అప్లై చేసిండు, పీజీకి పిహెచ్డి చేస్తా అని చెప్పేసి అప్లై చేసిండు. ఎంఎస్సికి అప్లై చేసిండు. పిహెచ్డి కూడా చేస్తాను ప్లాన్ ఉండే. అప్పుడు ఏం చేసిన బరోడా వాళ్ళు, నువ్వు ఇండియాకి రాకుండా నువ్వు డైరెక్ట్ అడ్మిట్ అయిపోతావు, నువ్వు రూల్స్ ప్రకారం నువ్వు ఇక్కడికి రావాలి, నీకు చదువుకోవాలనుకుంటే నువ్వు ఇక్కడికి రా, వచ్చి మళ్ళీ మహారాజు గారితో ఒక లెటర్ రాస్తావా, రిక్వెస్ట్ చేస్తావా, ఏం చేసుకుంటా ఫార్మాలిటీ చేసుకో, మళ్ళీ పో, అంతే కదా. స్కాలర్షిప్ అలాగే ఉంటుంది కదా సార్, అలాగే ఉంటుంది. రాకుండా ఆయన అటు చట్ట వెళ్ళిపోయి నాకు స్కాలర్షిప్ పంపించాలంటే అక్కడ కాదు, నువ్వు ముందు రా అని చెప్పాడు. లండన్ లో 3 సంవత్సరాలు, లండన్ లో 20, 1920, 21, 22, 23 వాపస్ 23. అంటే అమెరికా లండన్ 7 సంవత్సరాలు అనుకుందామా? 7 సంవత్సరాలు అనుకుందామా? టోటల్ 8 వేసుకోండి.
టోటల్ 8 ఇయర్స్. 8 ఇయర్స్ లో ఎన్ని డిగ్రీ సంపాదించవచ్చు మామూలుగా మనమైతే? మామూలు జనరల్ గా అయితే 8 ఇయర్స్ లో నువ్వు పిహెచ్డి, ఒక పీజీ, ఒక లా చేస్తే సరిపోతుంది. మూడు సరిపోతుంది. మూడింటికి లా 3 సంవత్సరాలు, అవును, పీజీ 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, పిహెచ్డి అంటే 3, 2, 5 అయిపోయింది. 5లో ఇంకో 3 సంవత్సరాల్లో సరే పిహెచ్డి చేసిన అంటే అయిపోతుంది. 3 ఎవడైనా 3 చేస్తారు సార్. మరి ఈయనకేంది మరి ఇంకోటి ఎక్కువ ఉంది? ఈయన ఏం చేశాడంటే అది ఓన్లీ థీసిస్ ఇచ్చేదన్నమాట, అంతే, చదివేది కాదు. ఓకే, ఎంఎస్సి అనేది థీసిస్ ఇచ్చే పట్ట. ఓకే, థీసిస్తే ఎంఎస్సి పట్ట ఇస్తారు అంతే. కాలేజీ పోయి చదివి థీసిస్ ఇచ్చారు అంతే. 1 ఇయర్ కోర్స్ అంతే. 1 ఇయర్ కోర్స్. 1 ఇయర్ కోర్స్ డ్యూయల్ గా చేసిన అనమాట. యాక్చువల్గా డ్యూయల్ కూడా చేయదు, తప్పది. ఇప్పుడు మనం ఒక సంవత్సరము ఒక కాలేజీలో పీజీ నేను ఉన్నా సార్, నేను ఎంఏ హిస్టరీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ జాయిన్ అయ్యాను. నేను బయట ప్రైవేట్ లో ఎంఏ ఎకనామిక్స్ కూడా అప్లై చేసిన అనుకోండి, తప్పు కదా? ఒకటి అకాడమిక్ ఇయర్ లో 2 చేయడం తప్పు కదా? అప్పుడు ఆన్లైన్ కాబట్టి నడిచింది. తప్ప రైట్ అనేది పక్కన పెట్టేస్తే కొంచెంసేపు సార్ చదివిండు పోయి, సార్ ఓకే మంచిదే కదా, చదువుతున్నాడు, తప్పలేదు. కానీ 32 డిగ్రీలు కూడా కౌంట్ చేయడం అనేది 32, 40 కౌంట్ చేసుకుంటూ పోతే